అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేదకనకకథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వేదసారం కార్యక్రమం ద్వారా మీకు స్వాగత వచనాలు తెలియచేస్తూ ఉన్నాము. వేదాధ్యయనానికి అధ్యాపనానికి వేదముతో యజనం చేయడాన్ని వేదాన్ని యాజనం చేయడానికి వెళ్ళినప్పుడు వేద విద్యా దానం వేద విద్యా ప్రతిగ్రహణం ఇవన్నీ కూడా షట్కర్మలు అని చెప్పబడుతూ ఉన్నాయి. అందులోనూ అథా ఆచార్య ఆచార్యుడు అనేటువంటి వాడు ఈ వైదిక విద్యను అభ్యాసం చేయడానికి అంతేవాసి అయినటువంటి విద్యార్థిని ఏ విధంగా తీర్చిదిద్దుతాడు అనేటువంటి అంశాలు మనకు కాండత్రయ ధర్మశాస్త్రం అనేటువంటి విషయం తెలుపుతూ ఉంది. ముందుగా వేదాధ్యయనం చేయడానికి ఏ రకంగా ఉండాలి, తాను ఆచరించాల్సినటువంటి కర్మలు ఏమిటి అంటే, పూర్తిగా మానవుడు తన జీవితంలో గర్భము నుండి పుట్టిన తర్వాత ద్విజత్వం అనేటువంటి కర్మను అనుభవించడానికి తాను ఉపనయనం అనే సంస్కారాన్ని ఆచరించుకొని ఆ ఉపనయన సంస్కారం తర్వాత ఒక పాలాశ దండాన్ని చేతికి తీసుకుంటాడు. ఆచార్యుడు అంటే అక్కడ తండ్రి అవుతాడు, లేక ఉపదేశం ఇచ్చేటువంటి వాడిని ఆచార్యుడు అని పిలుస్తారు, లేదా ఇంకొక వ్యక్తి మనకు పాఠం చెప్పేటువంటి వాడు, మనల్ని మంచి మార్గంలో తీర్చిదిద్దేటువంటి వాడు ఆచార్యుడు అనేటువంటి పేరుతో పిలువబడతాడు. సంబోధనకి సరి అయినటువంటి అనుకూలంగా ఉన్నటువంటి నామవాచకం అవుతోంది. ఇక్కడ పాలాశ దండము, పాలాశము అనగా పూర్తిగా మోదుగ కర్ర. ఏ వ్యక్తి అయితే ద్విజత్వం కొరకై ఉపనయనం చేసుకుంటూ ఉన్నాడో ఆ ఉపనయనం చేసుకునేటువంటి వయస్సు పంచమే మానవిత్తత్వం షష్ఠే బ్రహ్మత్వం ఆప్నుయాత్ సప్తమే బ్రహ్మవర్చస్య ఇది వత్సర నిర్ణయ. 5, 6, 7 గర్భ పంచమము, గర్భ సప్తమము, గర్భ అష్టమము అని ఈ రకమైనటువంటి పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. దీనిని పూర్తిగా బోధాయనుడు, ఆశ్వలాయనుడు, కాత్యాయనీయుడు, రానాయనీయుడు అనేటువంటి మహర్షులు మనకు అనేకమైనటువంటి గ్రంథాలలో ఉపనయనం చేసుకునేటువంటి సమయాన్ని మనకు తెలిపినారు. ముందుగా ఉత్తరాయణంలో ఉపనయనం చేసుకోమన్నారు. అసలు ఈ అయనం అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఉత్తరాయణము దక్షిణాయనము అని 2 విధాలుగా ఉన్నాయి కదా. మరి ఉత్తరాయణంలోనే ఎందుకు వివాహాది క్రియలు కర్మలు ఆచరించడానికి అనుకూలమైనటువంటి కాలం అని మనకు పెద్దలు తెలిపినారు అనేటువంటి విషయాన్ని బాగా మనం ఆలోచన చేస్తే, ఉత్తరాయణం అంతా కూడా మాఘ పాల్గొన చైత్ర వైశాఖ జ్యేష్ఠములు, దక్షిణాయనమంతా కూడా శ్రావణ భాద్రపద ఆశ్వీజ కార్తీక మార్గశిర మాసములు, 2 శూన్య మాసములు ఆషాఢము, ఆ తర్వాత పౌష్యము. ఈ విధముగా సంధికాలంలో 2 మాసములు వస్తున్నాయి. మొత్తముగా కాలచక్రం 12 మాసాలు 365 రోజులుగా తిరుగుతూ ఉంది. ఇందులో ఉత్తరాయణం పూర్తిగా కూడా వైదిక కర్మలు వైదిక క్రియలు చేయడానికి అనుకూలమైనటువంటి కాలముగా చెప్పబడ్డది. దానిని మాఘ పంచకములు, శైశిర ఋతువు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు పూర్తిగా చెప్పబడ్డది. ఇవి ఎందుకు అనేటువంటి ఆలోచన మనం చేస్తే, పూర్తిగా కూడా
స్వ ఏవైన మృతావాదాయ. ఇవి శూన్యమాసములు లేకుండా ఉండడం ఒకెత్తైతే సమశీతోష్ణ స్థితి కలిగినటువంటి మాసములుగా వీటిని మనం చెప్పవచ్చు. ఇక్కడ మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసములు. వైశాఖ మాసం పూర్తిగా వెచ్చదనం, వేడి ఎక్కువగా ఉన్నా కానీ, ఎలాంటి కర్మలు క్రియలు ఆచరించినా కానీ ఇబ్బందులు అనేటువంటివి ఉండవు. అందుకు గాను మనకు మహర్షులు బాగా ఆలోచన చేసి ఇచ్చినటువంటి అంశం. వసంతో బ్రాహ్మణో అగ్నిమాదధీత వసంతో వై బ్రాహ్మణస్యర్తు స్వ ఏవైన మృతావాదాయ. వసంత ఋతువులో గనక ఈ ద్విజత్వం కొరకు ఉపనయనం చేసినట్టయితే పూర్తిగా బ్రహ్మత్వం అనేటువంటిది వస్తుంది అని చెప్పినారు. అసలు ఈ బ్రహ్మత్వం అంటే ఏమిటి, అసలు ఈ బ్రహ్మ లక్షణం ఏమిటి అనే ప్రశ్న మనం వేసుకోవాలి. యథా చతుర్ముఖో బ్రహ్మ స్వర్గలోకపితామహః తథా త్వం మమ యాగేస్మిన్ బ్రహ్మా భవద్విజోత్తమ. ఒక యజ్ఞము చేసినా, ఒక యాగము చేసినా, ఒక పనిని చేసినా కార్యార్థి అయి ఉన్నటువంటి వాడు ఎవరినో ఒకరిని సూచించుకొని వారి ద్వారా ముందడికి నడుస్తూ ఉంటాడు. అక్కడ అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ అని మనకు చెప్పినటువంటి వాక్యం. నీకు అత్యంత మిత్రుడు ఎవరైనా ఉన్నారు అనే ప్రశ్న మనం వేసుకుంటే కేవలం మృత్యువు మాత్రమే నీకు దగ్గరగా ఉన్నటువంటి మిత్రుడు. మరి అలాంటి మృత్యువు నీకు దగ్గరకు రాకుండా ఉండడానికి, నిన్ను మార్గదర్శనం చేయడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని ఏమంటున్నాం మనము అని అంటే బ్రహ్మ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. బ్రహ్మత్వం వచ్చినప్పుడు, బ్రహ్మవర్చస్సు వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తికి ఏ రకంగానైతే తాను ఈ వైదిక మార్గము ద్వారా, వేద మార్గము ద్వారా, శాస్త్ర మార్గము ద్వారా, షడ్శాస్త్రాలలో ఉండేటువంటి నిగూఢమైనటువంటి రహస్యముల ద్వారా మనల్ని ఆశ్రయించినటువంటి వ్యక్తిని తాను ఎంతగా వీలైతే అంతగా కాపాడే ప్రయత్నం చేసేటువంటి వాడు బ్రహ్మ అని పిలువబడు. వీరికి ఉపనయనం ఎప్పుడు చేయాలి, ద్విజత్వం ఎప్పుడు రావాలి అనే ప్రశ్న మనం వేసుకుంటే వసంత ఋతువులో చేయమని చెప్తూ ఉంది వేదం. తైత్తరీయ శాఖ యజుర్వేదం బ్రాహ్మణం 2వ అనువాకంలో చివరి పనసగా ఈ వాక్యం చెబుతూ ఉంది. స్వ ఏవైన మృతావాదాయ బ్రహ్మవర్చసి భవతి. బ్రహ్మవర్చస్సు అనేటువంటిది రావాలి అంటే వసంతకాలంలో అగ్ని ప్రతిష్టాపన చెయ్యాలి. వసంత అగ్ని వసంతే నర్తునా దేవా వసవస్త్రివ్రతాస్తుతం రథంతరేణ తేజస హవిరింద్రేవయో దదుః. ఎప్పుడైతే మనం వసంత ఋతువులో ఉపనయనాది కర్మలు చేసి అందులో ఆ యజ్ఞయాగాది క్రతువుల్లో మనం భాగాన్ని సమర్పిస్తూ ఉంటామో అది ఇంద్రుడికి, సాక్షాత్తు ఇంద్రుడికే పెట్టినటువంటి పుణ్యం అనేటువంటిది ఇక్కడ వస్తోంది అని మనం తెలుసుకోవచ్చు. మరి ఇంతమంది భగవంతులు ఉన్నా ఇంద్రుడే ఎందుకు ప్రధానమవుతున్నాడు అనే ప్రశ్న మనం వేసుకుంటే దేవతలకు రాజు ఇంద్రుడు కావున ఆ ఇంద్రుడికి మనం హవిస్సు ఇచ్చినట్టయితే రాజ్యమంతా సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వాక్యాలు వేదంలో చెప్పబడ్డాయి. ఈ విధంగా వసంతకాలంలో అగ్ని ప్రతిష్టాపన చేస్తే మనకు పూర్తిగా కూడా బ్రహ్మత్వము, బ్రహ్మవర్చస్సు వస్తోంది అని వేదం చెబుతూ ఉంది. గ్రీష్మే రాజన్య ఆదధీత గ్రీష్మో వైరాజన్యస్యర్తు. గ్రీష్మ ఋతువులో గనక ద్విజత్వాన్ని పొందడానికి ఏర్పాటు చేసినప్పుడు, గ్రీష్మ ఋతువు అంటే జ్యేష్ఠమాసంలో అక్కడ ఉండేటువంటి బాలకుడికి 5, 6, 7, 8, 9, 10, 11, 12 సంవత్సరాల మధ్యలో గనక ఉపనయనం గనక చేస్తే రాజన్య ఆదధీత అనగా పాలించడానికి కావలసినటువంటివి, పరిపాలనా సౌలభ్యంలో ఉండేటువంటి మెలకువలు తనకు జన్మతః సహజాతంగా వచ్చేటువంటి లక్షణాలు వస్తాయి అని గ్రీష్మ ఋతువులో ఉపనయనం చేస్తే వస్తాయి అని మనకు వైదిక గ్రంథములన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞతా అభ్యాసేన న లభ్యంతే చత్వార సహజా గుణా. మానవుడికి కొన్ని సహజాతాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. రామాయణంలో వాల్మీకి రామాయణాన్ని రాస్తూ ఉన్నప్పుడు
వశిష్ఠుడు విశ్వామిత్రుల వారు సాక్షాత్తు రాముణ్ణి కొలిసేటువంటి విధానంలో రాముడు ఎలాంటి వాడు అని రాముడిని పరీక్ష చేయడానికి వచ్చినటువంటి ఉత్తమ అధ్యాపకులకు వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాతృత్వం, ప్రియవక్తృత్వం. దాతృత్వము అంటే ఇవ్వడం, ప్రియవక్తృత్వం ప్రేమగా మాట్లాడడం. దాతృత్వము అంటే ఉన్నటువంటివన్నీ ఊడ్చిపెట్టడాన్ని దాతృత్వము అని అనబడదు. దాతృత్వానికి ఒక లక్షణం అంటూ ఉంది. అంటే అపాత్రదానము ఎప్పుడూ ప్రమాదమే. అపాత్రదానాన్ని ఎల్లవేళలా చేయకూడదు. సపాత్రదానం మాత్రమే చేయాలి. అదాన దోషేన భవేద్ దరిద్ర, దరిద్ర దోషేన కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్రీ పునరేవ పాపి అని మనకు చాణక్య నీతి శాస్త్రం చెబుతూ ఉంది. ఇచ్చేటువంటి వాడికి, ఇవ్వగోరేటువంటి వాడు సపాత్రుడై ఉన్నప్పుడు మాత్రమే దానాన్ని ఆచరించాలి. అవసరం లేని వాడికి అన్నీ మనం ఊడ్చిపెడితే ఇచ్చినటువంటి పుణ్యము రాక పాపాన్ని మూట కట్టుకున్నటువంటి వాళ్ళం అవుతాం. ఒక పశువుల కాపరికి ఒక పశువుని ఇవ్వవచ్చును. వాడు పశువును కాచి దాని ద్వారా తన యొక్క ఇంటిని చక్కదిద్దుకుంటూ ఉంటాడు. బాగా ఉన్నవాడికి, కార్లలో తిరిగే వాడికి, వాహనాల్లో తిరిగేటువంటి వాడికి మనం పశువుని ఇస్తే వాడు ఏం చేస్తాడు? ఇంకో దగ్గర అమ్మేస్తాడు. కాబట్టి ఇచ్చేటప్పుడు తీసుకునేటువంటి వ్యక్తి ఎలాంటి వాడు అనేటువంటిది ఆచరించాలి. అందులో రామచంద్ర ప్రభువుల వారు బాగా ఆలోచన చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు అని దాతృత్వం అని మొదటి వాక్యంగా చెప్పినారు. తర్వాత వాక్యము ప్రియవక్తృత్వం, ప్రియముగా మాట్లాడడం. ఎదుటివారు ఎంతగా కోపంగా ఉండి మాట్లాడినా తాను మాత్రం ఎక్కడా తన యొక్క స్థితిని, స్థిమితాన్ని పోగొట్టుకోకుండా వారికి సమాధానం చెప్పడంలో చాకచక్యాన్ని ఉపయోగిస్తూ ఉండేటువంటి వాడు రామచంద్ర ప్రభువుల వారు. అలాంటి రాముడికి నేను విద్యను నేర్పిస్తూ ఉన్నాను అని వశిష్ఠుడు, విశ్వామిత్రుడు గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. అంటే సహజాతాలు ఏ రకంగా వస్తాయి అనేటువంటి ప్రశ్నను మనం వేసుకుంటే ఇవి తెలుస్తూ ఉన్నాయి. ప్రియవక్తృత్వం ఎలాంటి సందర్భంలోనైనా తన యొక్క అరిషడ్వర్గాలను పూర్తిగా తన ఆలోచనలో, తన యొక్క చేతిలో ఉంచుకొని తాను మాట్లాడేటువంటి విధానాన్ని ఎక్కడా మతిస్థిమితం కోల్పోకుండా తప్పకుండా మాట్లాడుతూ ఉండేటువంటి వాడు. ధీరత్వం, ఎంత పెద్ద ఆపద వచ్చినా కానీ ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి రాముడు. అలాంటి రాముడు ఈ రకంగా సహజాతాలతో ఉన్నాడు అని. ధీరత్వం, ఉచితజ్ఞత. ఉట్టిగా ఎవరికి పడితే వాళ్లకు సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం అలా కాదు. ఎవరికైతే ఈ మార్గంలో వెళ్తే నువ్వు ధర్మ మార్గంలో ఉంటావు అనేటువంటి ప్రబోధనలు చేసేటువంటి వాడు, విభూషితంగా ఉండేటువంటి వాడు. అలాంటి రాముడికి సహజాతాలు ఇవి 4 వచ్చినాయి. ధీరత్వం, ఉచితజ్ఞత, అభ్యాసేన నలభ్యంతే. నేను చెప్తేనో, నా తర్వాత అధ్యాపకులు చెప్తేనో వచ్చినటువంటివి కావు. నా లభ్యంతే, లభ్యమైనటువంటివి కావవి. నా లభ్యంతే. చత్వారః సహజా గుణాః, ఇవి పూర్తిగా కూడా ఈ 4 గుణాలు సహజంగా వచ్చాయి తనకి. ఏ విధంగానైతే వర్షం పడ్డప్పుడు కాలువలు, చెరువులు, కుంటలు నిండి పొర్లిపోతూ ఉంటాయో, పక్షులు కిలకిలారావాలు పెడుతూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏ విధంగానైతే సహజంగా ఆస్వాదిస్తూ ఉన్నాయో, ఆ రకంగా మానవుడికి ఈ 4 సహజ తత్వాలు రావాలి అని మనకు చెప్పినారు. ఇవి ఎవరో చెబితే వచ్చేటువంటివి కాదు, యోగం ఉంటే వచ్చేటువంటివి. ఈ యోగము ద్వారా మాత్రమే మనము వీటన్నింటినీ అభ్యాసం చేసుకోగలుగుతాము. బలవంతంగా తీసుకొని వచ్చి వేదం నేర్చుకోండి అని అప్పచెబితే అది వేదం వచ్చేది కాదు, శాస్త్రం వచ్చేది కాదు, చదువు ఏదైనా రాదు. వాడికి తన యొక్క జీవితంలో చదువుకునేటువంటి చదువులో అక్షర భాగం తనకు ఉండాలి, యోగమై ఉండాలి. యోగం ఉన్నప్పుడే ఈ వైదికం అనేటువంటిది, విద్య అనేటువంటిది అబ్బుతూ ఉంటుంది. వామే భూమి సుత పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోర్వాయువాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరార్తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. రామచంద్ర ప్రభువుల వారు ఏ విధంగా ఉన్నారు, అసలు ఎక్కడి నుండి వచ్చినారు అనే ప్రశ్నను అక్కడ వేసుకున్నప్పుడు అలం వివాదేన నమానుషోయం రామాత్మనా రాక్షసమర్దనాయ
భుజంగశయ్యాం పరిముచ్చ సాక్షాత్ నారాయణో భూతలమా జగామా. వివాదాలకు తావు లేకుండా వివాదాలను ఆపడానికై అలం వివాదేన నమానుషోయం, మానవుడిగా పుట్టినటువంటి వాడు కాదు, నమానుషోయం చాలా గొప్పగా ఉద్భవించినటువంటి వాడు. రామాత్మన రాక్షసమర్దనాయ, రామా అనేటువంటి పేరును పెట్టుకొని రాక్షసులను మర్దించడానికి వచ్చినటువంటి వాడు. శ్రీరామచంద్ర ప్రభువుల వారు పుట్టినప్పుడు తనకంటే ముందుగా ఉన్నటువంటి గండ్రగొడ్డలి పట్టుకొని క్షత్రియులను 21 సార్లు వధించి సమంత పంచకం అనేటువంటి మడుగుల్లో పితృతర్పణం చేసినటువంటి పరశురాముణ్ణి తలుచుకొని కన్నది కౌసల్యాదేవి. అందుకని రామ అనేటువంటి పేరును పెట్టినారు. ఈ రామ అనేటువంటి పేరు పరశురాముడి దగ్గర నుంచి వచ్చినట్టుగా కొన్ని పురాణాలు ఆధారాలు మనకు చెబుతూ ఉన్నాయి. రామాయణం అనేక రకాలుగా ఉంది. ఆనంద రామాయణము అని, గాయత్రి రామాయణము అని, వాల్మీకి రామాయణము అని, గేయ రామాయణము అని, చందనార రామాయణము అని. ఇందులో వేదాభ్యాసం చేయడానికి, వేదాధ్యయనం చేయడానికి మొట్టమొదలుగా ఏ రకంగా విద్యార్థులు వైదిక గురుకులానికి వెళ్ళినారు అనేటువంటి అంశాలను ఈ రామాయణమే మనకు చెబుతూ ఉంది. ఇది వేదం యొక్క లక్షణాన్ని మనకు చాలా ఉత్సాహభరితంగా చెప్పేటువంటి మధుర క్షణాలు ఆ గ్రంథాలలో అనేక రకాలుగా దాగి ఉన్నాయి. భుజంగశయ్యాం పరిముచ్చ సాక్షాత్, భుజంగము అనగా శేషశయ్యము అని అంటాం మనం. అంటే స్వామి నారాయణమూర్తి ఎక్కడ పడుకొని ఉంటాడు అంటే పాల సముద్రంలో పడుకొని ఉంటాడు. అలాంటి పాల సముద్రంలో ఆదిశేషుని పైన పడుకున్నటువంటి నారాయణమూర్తి అక్కడి నుండి భూమి మీదకి వచ్చినాడు. నారాయణో భూతలమా జగామా, ఈ భూతల స్వర్గానికి వచ్చి జరిగేటువంటి గొడవలన్నింటినీ కూడా ఆపినాడు. అది మనకు ఈ గ్రంథములన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. విద్యార్థి విద్యను అర్థించడానికి ఆచార్యుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆచార్యుడు తన యొక్క బొటనవేలును పట్టుకొని కో నామాసి అని అడుగుతాడు. అడిగినప్పుడు తాను చెబుతూ ఉంటాడు, నేను ఒక గోత్రానికి సంబంధించినటువంటి వాడిని, నాకు సంబంధించినటువంటి పెద్దలు వీళ్ళు, నేను వారి దగ్గర నేను కించిత్ కాలం అధ్యయనం చేసుకున్నాను, వారి యొక్క గర్భశుక్తి ముక్తాఫలముగా జన్మించినటువంటి వాడిని, ఈ రకంగా నేను అధ్యయనం చేయడానికి మీ గురుకులావాసానికి వస్తున్నాను. అహం భో అభివాదయే, మీకు నమస్కరిస్తూ ఉన్నాను, నాకు విద్యను అందించండి. కో నామాసి అసౌ నామాస్మి కస్య బ్రహ్మచార్యసి ప్రాణస్య బ్రహ్మచార్యమస్మి ఏషతే దేవసూర్య బ్రహ్మచారీ తంగోపాయ సమామృతైషతే సూర్యపుత్ర సదీర్ఘాయుః సమాభృత యాగస్వస్తిమగ్నిర్వాయుః సూర్యశ్చంద్రమా ఆపోను సంచరంతి తాగస్వస్తి. సూర్యచంద్రుల యొక్క సాక్షిగా, అగ్ని సాక్షిగా నేను నీ యొక్క చేతిని దగ్గరికి తీసుకొని నీకు వేదాధ్యయనాన్ని నేను పూర్తిగా నేర్పిస్తాను అని ఆచార్యుడు అక్కడ ఒక దండాన్ని ఇస్తాడు. ఆ దండాన్ని మనం ఏమంటాము అంటే పలాశము అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఈ పలాశము అంటే ఏమిటి అంటే మోదుగ కర్ర. ఆ మోదుగ చెట్టు భూమి మీదకి ఏ రకంగా వచ్చింది, అసలు మోదుగనే ఎందుకు వాడాలి అనే ప్రశ్న మనం వేసుకుంటే, తృతీయస్యామితో దివి సోమ ఆసీత్, భూమి నుండి 3వ లోకం ఒకటి ఉంది, దాని పేరు సువర్లోకము అని అంటున్నాము. తృతీయస్యామితో దివి సోమ ఆసీత్, మనం నివసించి ఉన్నటువంటిది భూమి, కంటికి కనబడేటువంటిది భువః ఆకాశము, దాని అవతల ఉన్నటువంటిది సువర్లోకము. అంటే మన కంటికి కనిపించేటువంటి మాటనే సత్యము అని అంటున్నాం. భూమి మీద నడుస్తూ ఉన్నాము, ఆకాశం కనబడుతూ ఉంది. భూమి కింద పాతాళం ఉంది, అంటే భూమిలో ఎన్ని కిలోమీటర్లైనా బోరు వేసినా కొద్దీ వెళుతూ ఉంటుంది. అలా ఇప్పటికో 17 కిలోమీటర్లో 18 మైళ్ళలో ఏదో వేసి ఉంటారు. అంటే ఇంకా కిందికి ఎన్నో రకాలైనటువంటి భాగాలు కూడా భూమి ఒక పొరలుగా ఉన్నట్టుగా మనకు వేదము చెప్తుంది. దీనిని నిర్ధారించినటువంటి సామాన్య శాస్త్రవేత్తలు కూడా మనకు చెబుతూ ఉన్నారు. అలా ఆకాశము తర్వాత ఉన్నటువంటి లోకము మనకు సువర్గలోకము, స్వర్గము అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ లోకంలో తృతీయస్యామితో దివి సోమ ఆసీత్, అక్కడ ఒక చెట్టు ఉన్నది, అదంతా మంచు ప్రాంతం. ఆ మంచు ప్రాంతంలో ఒక చెట్టు చాలా అందముగా
తెల్లని పుష్పాలు విరజిల్లుతూ ఉంది. అక్కడ కొంతమంది రక్షకులు ఉన్నారు. ఆ రక్షకులందరూ కూడా గొడవ పడ్డారు. తంగాయత్రయాహరత్, గొడవపడి ఆ చెట్టును కొంచెం చుంచివేసినారు. తెంపగా అక్కడి నుండి భూమి మీద ఒక భాగం కింద పడ్డది. కింద పడినప్పుడు ఉద్భవించింది ఒక వృక్షం. ఆ వృక్షమే పలాశ వృక్షం. తంగాయత్రయాహరత్ తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణోభవత్ తత్పర్ణస్య పర్ణత్వం యస్య పర్ణమయః సంభారో భవతి సోమపీఠమేవావరుంధే. ఈ రకంగా వేదములో వచ్చేటువంటి ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి వాక్యము మన కంటికి కనబడేటువంటి ప్రతి స్వరూపాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఇది వేదము యొక్క లక్షణముగా మనకు చెబుతూ ఉన్నారు. ఈ విధముగా పాలాశదండాన్ని చేతిలో పట్టుకుంటాడు. కృష్ణాజినం దర్భమయీ చమౌంజి పాలాశదండ పరిధానషాఢి యజ్ఞోపవీతం చ దిశంతు తాని వటుం చతుర్వేద పటుం కరోతు. 4 వేదాల్లో తాను ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అని అనేక మంది ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక్కడ వేదమనే కాదు, లౌకికపరమైనటువంటి విద్యను అధ్యయనం చేయాలి అన్నా కానీ 10 మంది యొక్క సహాయము అవసరం. అదే ఈ ఉపనయనం అనేటువంటి క్రతువు. ఎవరో ఒకరు కూర్చొని మెళ్ళో యజ్ఞోపవీతం వేసేసి ఇది ఉపనయనం అయిపోయింది అంటే అది కాదు. అందరి సమక్షంలో ఈ ఉపనయన క్రతువును చేసినప్పుడు ఏ రకమైనటువంటి విద్యను వీడు అధ్యయనం చేస్తాడు అనేటువంటి పరిశోధన అక్కడ ఉండేటువంటి వాళ్ళు చేసి ఆ వ్యక్తిని ఆ భాగానికి పంపుతారు. అది రాజ్యాన్ని ఏలాలి అంటే గ్రీష్మ ఋతువులో, వాణిజ్యం చెయ్యాలి అంటే శరదివైశ్య ఆదధీత శరద్వైవైశ్యస్యర్థు స్వయేవైన మృతావాదాయ పశుమాన్ భవతి. వాణిజ్యము అంటే పశువులతో సంబంధంగానే చేసేవాళ్ళు. అంటే ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వస్తు మార్పిడి చేసి వస్తువులను తరలించాలి అంటే పశువులతోనే చేయాలి. పశుమాన్ భవతి. ఇది వేదంలో ఉండేటువంటి నిగూఢమైనటువంటి అర్థం. దీనిని మనం ఎల్లవేళలా స్మరిస్తూ వేద ఘోషను వింటూ వేదంలోనే జీవిస్తూ వేదం అనేటువంటి అమృతపానాన్ని మనం స్వీకరిస్తూ ఉండాలి. ఈ వేదాధ్యయనాన్ని చేసేటువంటి సమయంలో కొన్ని రకాలైనటువంటి విఘ్నములు కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే లాలనాత్ బహవో దోషాః తాడనాత్ బహవో గుణాః తస్మాత్ పుత్రంచ శిష్యంచ తాడయేన్నతు లాలయేత్. చిన్న వయసులో మనందరికీ విద్య నేర్పేటువంటి వాళ్ళు ఒక దెబ్బ కొట్టి నేర్పేటువంటి వాళ్ళు. అప్పుడు ఆ నేర్చుకునేటువంటి వాడు, విద్య నేర్చుకునేటువంటి వాడు ఇంకొక మార్గానికి వెళ్ళడు. కానీ ఇప్పుడు ఏమవుతోంది? లాలన అంటే బుజ్జగించి చెప్పడం ఎక్కువ అవుతోంది. దానివలన దోషములు ఎక్కువగా వస్తున్నాయి. ఎంత గొప్పగా ఆలోచన చేసినారు మనకు ఋషులు, మునులు, యోగులు, తపస్సిద్ధులు, మనకు రాసినటువంటి శాస్త్రాలు ఇచ్చినటువంటి వాళ్ళు అంటే ఎప్పుడైనా కఠినంగానే చెప్పాలి. కఠినంగా చెప్పినప్పుడే ఎదుటి వ్యక్తి ఆ తప్పును ఇంకొకసారి చేయకుండా ఉంటాడు. ఇది బ్రహ్మచర్య లక్షణము అంటూ ఈ వేద పరమాత్మను మనం అనుష్ఠానం చేసేటువంటి విధి విధాన క్రతువు లక్షణములన్నీ కూడా మనకు అనేక గ్రంథాలుగా అందించినారు. ఈ వేదసారాన్ని ఎల్లవేళలా వింటూ 10 మందికి వినిపిస్తూ వేదములో వచ్చేటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలను మనం అందరం తెలుసుకుంటూ ఈ వేదసారం అనేటువంటి అమృతపానాన్ని ఎల్లవేళలా మనం స్వీకరిస్తూ మందార మకరంద మాధుర్యమున తేలు అంటూ భాగవతంలో ప్రహ్లాదుల వారు నారాయణమూర్తిని కీర్తిస్తూ అంబుజోదర దివ్య పాదార విందములు అని చెప్తాడు. ఆ విధముగా వేదం అనేటువంటి నారాయణమూర్తిని, అందులో ఉండేటువంటి సారాన్ని, ఆ అమృతాన్ని మనమందరం కూడా స్వీకరిస్తూ ఆ వేద పురుషుని అనుగ్రహం మనకు ఎల్లవేళలా కలగాలి అని ఆకాంక్షిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.